నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అన్న కలెక్టర్. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న హైమావతి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకుల నిరసన. నర్సారెడ్డిపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడి. జగిత్యాల ఆర్డీఓ ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. 22,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ డీటీఓ బద్రునాయక్. రామయ్యంపేట పట్టణంలో ముతూట్ ఫిన్కార్ప్ లిమిటెడ్ ను ప్రారంభించిన జోనల్ హెడ్. ఇవి 3,600 బ్రాంచ్లు ఉన్నాయన్న గంధం కృష్ణకుమార్. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ సరే అని జిల్లా కలెక్టర్ కె హైమావతి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో సమావేశ మందిరంలో జయశంకర్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ కె హైమావతి అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, సిపిఓ దశరథం, ఐఎన్పిఆర్ డివై ఈఈ భూపాల్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే శ్వాసగా ఆశయంగా భావించి తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి ఉద్యమం అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన అంశం లక్ష్యం ప్రజల్లో నీరుగారిపోకుండా తాను నిరంతరం మేధావులు, ఉన్నత విద్యావంతులు, యువకులు మరియు ప్రజలతో నిరంతరం సభలు సమావేశాలు నిర్వహిస్తూ జాగృతం చేసే తెలంగాణ మణి ఉద్యమానికి ప్రేరణగా నిలిచి ఎప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయటాన్ని వారు నిరసించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తన సొంత నియోజకవర్గం వదిలి గజ్వేల్లో ఏం పని మీకు హనుమంతరావు దొర అని అడిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడింది ఎవరు అని గజ్వేల్ ప్రజలకు తెలుసునన్నారు. ఎన్నికల ముందు పార్టీలకు వచ్చిన కొండపాకకు చెందిన విజయ్ గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు సంబంధం లేకుండా ఎప్పుడు పార్టీలో చేరిందో తెలియదు. చేరినప్పటి నుంచి కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి వారికి మైనంపల్లి హనుమంతరావు ఉసురు కోల్పోతున్నారన్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా అధికారికంగా జరిగే కార్యక్రమం. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న నర్సారెడ్డి కూడా స్టేజ్ ఎక్కలేదు. కానీ విజయ్ స్టేజ్ ఎక్కుతుంటే అది అధికారిక కార్యక్రమం, ప్రోటోకాల్ లేని వ్యక్తులు స్టేజ్ ఎక్కకూడదు అన్నందుకు నానా హంగామా సృష్టించాడు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. నర్సారెడ్డికి దళిత వ్యతిరేకి అనడం సబబు కాదని, ఆయన రాజకీయ జీవితం అంతా దళిత, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు అన్నారు. సర్పంచ్ గా, వర్గల్ మండల ఎంపీపీగా, డీసీసీబీ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో దళితులకు ఒక సోదరుడిగా ఉంటూ వారి రాజకీయ, ఆర్థిక ఎదుగుదలకు నిస్వార్థంగా అండగా నిలిచిన వ్యక్తి నర్సారెడ్డి. ఇప్పుడు కూడా వంటి మామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒక దళిత మహిళను అప్పచెప్పడం జరిగిందని, అంతేకాకుండా అనేక నామినేటెడ్ పదవులకు, పార్టీ పదవుల్లో కూడా దళిత జాతికి సముచిత స్థానం కల్పించిన నాయకుడు నర్సారెడ్డి అన్నారు. అలాంటి నాయకుడిపై దళిత వ్యతిరేకి అని ముద్ర వేసే ప్రయత్నం మానుకోవాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రియతమ నాయకుడు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్న అంటే నేను ఉన్నా అని ముందుకొచ్చి మామూలు నాయకుడు, సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, ఎమ్మెల్యే నుంచి 2 సార్లు ప్రతిపక్ష హోదాలో సీఎం మీద ఉండి తన క్యాడర్ తను కాపాడుకుంటూ ఇంతవరకు అందరితో మమేకమై కలిసిపోయి మా కుల వ్యవస్థ లేకుండా ఫస్ట్ ఏ ప్రభుత్వమైనా ఏ ఊరికి వెళ్ళినా బలహీన వర్గాలు ఉండాలి, వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు బాగుపడాలి అని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్న మా నాయకుడు, అందరికీ సుపరిచితుడు, మంచి మేధావి. మా ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినా ఒక 100 మందిని గుర్తుపెట్టి పేరు పెట్టుకొని పిలిచే అంత మేధస్సున్న మా నర్సన్న గారిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలి.
మనమంతా కాంగ్రెస్ ఒక కుటుంబం లాంటి వాళ్ళం. పొద్దున లేచి ఏ గూటి పక్కలకి వెళ్ళిపోయినట్టు మనమంతా సిద్దిపేట జిల్లా. మరి నరసన్న అనే క్యాండిడేట్ ఒక 30 ఏళ్ళ రాజకీయ జీవితం. నేను కూడా ఎస్టీ మహిళని. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, సుఖం వచ్చినా వచ్చి మా ఇళ్ళలో తిన్నాడు, ఉన్నాడు. ఈ రోజు కులం పేరుతో తిట్టిండని అక్రమంగా కేసు పెట్టడం అది కరెక్ట్ కాదు. మైనంపల్లి అనేటైనా ఆయన మొన్న వచ్చిండు మా జిల్లాకు. నరసన్న అనేటైనా ఒక 30 ఏళ్ళ నుంచి మా జిల్లాలో ఉన్నాడు. మా కష్టాలు నష్టాలు, నాకు కష్టం అంతా 11 గంటల రాత్రి పోలీస్ స్టేషన్ వచ్చి నా కష్టం తీర్చాడు. మా ఎస్టీ తరపున మాకెప్పుడు అన్యాయం చేయలేదు, ఆయన అన్యాయం చేయకూడదు. ఆయన మీద ఇటువంటి దుర్ప్రచారం చేస్తే మాత్రం ఊకుండేలేదు. ధర్నాకు రండి, చూసుకుందాం మీరు మేము. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి మీద కొన్ని అనివార్య కారణాల వల్ల అవాంఛనీయ సంఘటనలు చేయడం అనేది సబబు కాదు. ఈరోజు రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎవరి మీద కేసు పెట్టినా కూడా అది నిలబడదు. అట్రాసిటీస్ అనేది దానికి ఒక వ్యాలిడిటీ ఉంది. ఆ వ్యాలిడ్ ప్రకారంగా ఏం చేయాలి, కానీ అట్రాసిటీని ఇది చేసుకుని దాన్ని చీట్ చేయకూడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. అంతేకాకుండా నేను ఎస్ఎస్ఎల్ వైస్ చైర్మన్ చేశాను, అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ టీపీసీలో ఉన్నాను. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, నర్సారెడ్డి అంటేనే దళితులు, దళితులు అంటేనే నర్సారెడ్డి. ఈరోజు నర్సారెడ్డి ఎవరిని కూడా ఏ దళిత వాడాలు కానీ, గిరిజవాడాలు కానీ, బీసీ కానీ, ఎవరైనా ఎస్సీ ఎవరున్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేరున భుజాన్ని తట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారు శాసనసభ్యులు ఆ స్థానంలో అంటే కేవలం నర్సారెడ్డి. ఆ క్రెడిట్ కూడా నర్సారెడ్డి గారికే తగ్గుతుంది. అంతేగాని అట్రాసిటీస్ కేసు పెట్టేసి అట్రాసిటీస్ యాక్ట్ని నీలుగార్చడం అనేది పద్ధతి కాదు. ఎవరైనా కేసు పెట్టినప్పుడు తప్పకుండా అట్రాసిటీస్ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. కానీ ఇది ఫాల్స్ కేసులు పెట్టుకుని చట్టాన్ని నీలుగా విజయ్ కుమార్ అని వచ్చినాడు. ఇంతకు ముందు వచ్చి వాళ్ళు ఏ మీటింగ్ అని, ఇప్పుడు విజయ్ కుమార్ అంటే అయినా ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రెసిడెంట్ అంట. ఇంతవరకు మండలకు వచ్చి ఒక విలేజ్కి వచ్చి పలకరించినోడు కాదు. అదే నరసన్న అయితే ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తాడు. ప్రతి ఒక్క విలేజ్లో దళితులు మా ఇంట్లోకి వచ్చి పడుకుని మా ఆయన చనిపోయి సాగుకు వచ్చినారు, హాస్పిటల్కి వచ్చినాడు. నువ్వు ఇంతవరకు మండలికి రాలేదు, కనీసం విలేజ్కి రాలేదు. సరే కేసు పెట్టినావు, కేసు పెట్టి ఇప్పుడు ఎవరితో చేస్తున్నావు? మన మనరాబాదు మైపాల్ రెడ్డి అండ చూసుకొని, మైనంపల్లి అండ చూసుకొని నువ్వు ఇలా ఇది చేస్తున్నావు. మీరు ఏమేమి చికటి ప్రోగ్రాంలు చేస్తున్నావు తెలియదా? ఇప్పుడు పోతున్నావు మైనంపల్లి నుంచి చేసుకొని మనరాబాదు మైపాల్ రెడ్డి వాళ్ళందరూ కలిసి ఇక్కడ నీకు ఏం పని మైనంపల్లి సార్, నీకు అక్కడ ఉండాలంటే నీకు మల్కారెడ్డి ఉండు, లేదా నీకు కొడుకు కాన్సిల్ ఉండు, అక్కడ మేము చేయలేము రాజకీయము. అలాంటి విషయం పెట్టుకొని నర్సారెడ్డి పేదల పక్షి నా కేసీఆర్ 3 సార్లు కేసులు పెట్టి కొంతమంది మా నాయకుడు ప్రియతమ నాయకుడు నర్సారెడ్డి గారి మీద కొంతమంది ప్రచారాలు చేస్తున్నటువంటి మూర్ఖులకి చెప్తా ఉన్నాం. గజ్వేల్ నియోజకవర్గంలో ఈ జిల్లా పరిధిలో నర్సన్న గత ఎమ్మెల్యే నుండి కానీ ఇప్పటి వరకు ఎస్సీల పక్షాన పెద్ద ఎత్తున అండగా నిలబడేటువంటి మొదటి వ్యక్తి అలా ఎవరంటే నర్సారెడ్డి గారు. ఇలా కొంతమంది టీఆర్ఎస్ బీజేపీ కొంతమంది వర్గాలుగా వినపడి కొంతమంది దళితులను దగ్గర చేసుకొని నర్సారెడ్డి మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి నాయకులను ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. రేపు ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. దమ్ము ధైర్యం ఉంటే మీరు అంబేద్కర్ చౌరస్తాకు రావాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరఫున సవాల్ విసిరాడుతూ ఉన్నాం. ఎవరైతే అంబేద్కర్ భవన్లో నువ్వు మీటింగ్లు పెట్టించి ప్రెస్ మీట్లు పెట్టించి మా నాయకుడి మీద అబాండాలు వేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తూ ఉంది. మీ చరిత్రలు తెలివయా? మీరు ఎక్కడ ఏం చేసి మినిస్టర్ ప్రోగ్రామ్ చేసినప్పుడు రేషన్ కార్డులు పంచుతున్న సందర్భంగా ప్రతిపక్షాల యొక్క ఊచులో దిగిపోయినటువంటి మా కొందరు నాయకులు ప్రతిపక్షాల యొక్క డైరెక్షన్లో పనిచేసే వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామ్ను డిస్టర్బ్ చేసే పనిగా పెట్టుకున్నారు. అదే కాకుండా అక్కడ కొమ్ము విజయ్ నేను జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడని చెప్పుకుంటావు. నీకు టౌన్లో ఎవరైనా తెలుసా? ఏ మండలం ఎవరున్నారో తెలుసా? నీకు ఎస్సీలు ఎంతమంది తెలుసు? ఎంతమందితో కమ్యూనికేషన్లు ఉన్నావు నువ్వు? ఎంతమంది ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నావు నువ్వు? ఎస్సీలను ఎవరైనా కలుపుకున్నావా? మేము ఎస్సీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం, నీకు తెలుసా? మేము ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు, మీరు తెలుసా నీకు? ఏ ఎస్సీలను కలుపుకొని పోయినావు? ఏ బెనిఫిషియర్ తీసుకొచ్చినావు? ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నావు? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఎస్సీసీఎల్ అని పెట్టినావు నువ్వు. ఓకే, నువ్వు అక్కడ జరిగిన విషయం పార్టీ పరంగా జరిగింది. నువ్వు కొందరికి కోవర్ట్గా పనిచేస్తూ మా నాయకుని మీద దుష్ప్రచారం చేస్తూ గాంధీభవన్లో పోయి పెద్ద లీడర్ల దగ్గర ఆధారం లేని అబండాలు వేస్తూ దుష్ప్రచారం చేస్తే ఆ దుష్ప్రచారం జరుగుతున్నందున అక్కడ మా వాళ్ళు మీరు నన్ను చూసి తోసివేయడం జరిగింది. అక్కడ ఎస్సీ అని పెట్టినావు, అక్కడ ఓసీ ఉన్నాడు, మల్లారెడ్డి ఉన్నాడు, బీసీ ఉన్నాడు, ఎస్సీ ఉన్నాడు, సయ్యద్ బాబా ఉన్నాడు, మైనారిటీ ఉన్నాడు, మీకు తోసివేసి మహాసంపర్క్ అభ్యాసం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు మేరకు నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహాసంపర్క్ అభ్యాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు మేరకు నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పనులను ప్రజలకు వివరించేందుకు గడప గడపకు తిరుగుతూ బీజేపీ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నాయకులను గెలిపించుకుంటామని నరేంద్ర మోదీకి గిఫ్ట్ గా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నరేష్, మహంకాళి, సిద్ధరామరెడ్డి, ప్రశాంత్ గౌడ్, సందీప్ గౌడ్, జాలా పోచయ్య, ప్రణయ్, సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ హర్ ఘర్ బీజేపీ మహాసంపర్క్ అభియాన్ పేరుగా బీజేపీ చేసిన పనులు, మంచి పనులు, బీజేపీ తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మంచి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, ఏ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమేమి వచ్చినాయని పూర్తి వివరాలు తెలిపేందుకు ప్రతి గడపకు బీజేపీని తీసుకుపోవడం ఉద్దేశంతో ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ గమనించి కేంద్ర ప్రభుత్వ పథకాలను మేమిస్తున్న పథకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం జరిగింది. నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఎత్తి చూపించండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను మేమిస్తున్నట్టు చెప్పుకోవడం నిజంగా సిగ్గుమాలిన చర్య. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనించాలి, వాళ్ళకు అవగాహన తీసుకురావాలని చెప్పేసి ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రహించి దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించాల్సిగా కోరడం జరుగుతున్నది. భారత్ మాతాకి మన నిజాంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు నిజాంపేట మండలంలో గడప గడపకు బీజేపీ అనే గడప గడప బూత్ అని కార్యక్రమంలో మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటి, కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలు ఏంటి, ఇంకా బీజేపీ మన దేశాన్ని ఎంత ముందు తీసుకెళ్తుంది అనే విషయాలపైన ప్రతి ఒక్క ఓటర్కు ప్రతి ఒక్క ఇంటికి అవగాహన కల్పించే కార్యక్రమంలో ఈరోజు నిజాంపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఈ విషయాలను కూడా ప్రజలకు ప్రతి ఒక్క విషయం వివరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి గురించి కూడా గర్భంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. రాబోయే ఎలక్షన్లో కూడా స్థానిక ఎలక్షన్లో కూడా అన్నింటిలో కూడా బీజేపీ గెలుపొంది మోడీకి గిఫ్ట్గా ఇచ్చి మన నిజాంపేట మండలాన్ని రాష్ట్రంలోనే అత్యున్నత మండలంగా తీర్చిదిద్దాలని ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ పట్టం కట్టాలని చెప్పి కోరుతున్నాం. భారత్ మాతాకి జగిత్యాల ఆర్డీఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 22,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు డీటీఓ బద్రునాయక్. జగిత్యాల ఆర్డీఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 22,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు డీటీఓ బద్రునాయక్. కోరుట్ల జేసీబీ ఓనర్ శశిధర్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. శశిధర్ అనే వ్యక్తి నుంచి పట్టుకున్న జేసీబీని విడిపించేందుకు 22,000 లంచం డిమాండ్ చేశారు. ఫోన్ తీసుకుని తిరిగి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన డీటీఓ బద్రునాయక్. డ్రైవర్ అరవింద్ ద్వారా లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు డీటీఓ బద్రునాయక్. డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ ఈరోజు బానోతు బద్రునాయక్ గారు ఆర్టీఓ జగిత్యాల, వారి ప్రైవేట్ డ్రైవర్ గారు బానోతు అరవింద్ అనే పుస్తను, వీరు గత కొద్ది కాలంగా బాగా కరప్షన్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి సర్వేలెన్స్ పెట్టాము. కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాగే మొన్న అంటే 4th రోజు ఒక జేసీబీని సీజ్ చేయడం జరిగింది. ఆ జేసీబీని దానికి పేపర్స్ లేవన్నారు, కానీ పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ ఇన్సూరెన్స్ అండ్ ఆ జేసీబీకి పొల్యూషన్ మాత్రమే లేదు. కొత్త బండే 2 years అయింది. అయితే ఆ బండి మీద కేసు బుక్ చేస్తే బండి రోడ్డు మీద రాదు అది అని చెప్పేసి దాన్ని తీసేసి ఆ డ్రైవర్ దగ్గర నుంచి 40,000 డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే 35,000కి సెటిల్ అయింది. ఆ సెటిల్డ్ అమౌంట్ ఆఫ్ 35,000 వచ్చి 13,000 అడ్వాన్స్గా డ్రైవర్ తీసేసుకున్నాడు. ఇంకా మిగతా 22,000 కోసము వాళ్ళ సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి డ్రైవర్ దగ్గర ఉంచుకున్నాడు. ఇది ఈరోజు
ఆ 22,000 ఇచ్చి వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యి 22,000 టింటెడ్ అమౌంట్ ఇచ్చి ఆ టింటెడ్ అమౌంట్ తోటి పట్టుకోగా రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికారు. ఇది కన్ఫెస్ బోత్ ద పార్టీస్, అంటే శ్రీ భానోతు బద్రునాయక్ గారు కన్ఫెస్ చేశారు, అరవింద్ గారు కూడా కన్ఫెస్ చేశారు. దాని విషయమై వారిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు 24 hours రిమాండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బీసీ బిడ్డ అయిన ఈటెల రాజేందర్ ఎదుగుదలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కడే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు మహబూబాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నాయకులు సీతారాం నాయక్. మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమాల్లో సీతారాం నాయక్ హాజరై నివాళులు అర్పించారు. బీసీ బిడ్డ అయిన ఈటెల రాజేందర్ ఎదుగుదలను ఓర్వలేకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మహబూబాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నాయకులు సీతారాం నాయక్ అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్లో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో సీతారాం నాయక్ హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ లాంటి బీసీ నాయకుడు రాజకీయంగా ఎదగవద్దంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ఆనాడు మంత్రి పదవి నుంచి దింపివేశారని ఆరోపించారు. ఈటెల రాజేందర్ రాజకీయంగా ఎదిగితే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న భయంతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఈటెల రాజేందర్ ను పీసీ ఘోష్ కమిషన్ పేరుతో వేధిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయలేక 18 నెలల్లోనే ప్రజా ఆదరణ కోల్పోయిందని, ఫోన్ ట్యాపింగ్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని సీతారాం నాయక్ ఆరోపించారు. ఇదే తెలంగాణ ఉద్యమంలో శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నారు ఈటెల రాజేందర్ని, ఈటెల నీ తల ఎక్కడ పెట్టుకున్నావని అన్నానా లేదా? ఇది మీడియా కూడా సాక్ష్యమే కదా. నీ తల ఎక్కడ పెట్టుకుంటావన్నాడు. అన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. ఎక్కడున్నాడు? ఇప్పుడైనా స్వర్గంలో ఉన్నాడు. అదే ఈటెల రాజేందర్ 2015లో GHCMC ఎన్నికలలో వాళ్ళకి ఆ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా పాలక పక్షంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు వారికి సాయం చేశారా లేదా? దాంతోపాటు ఆర్టీసీ 48,000 మంది ఆర్టీసీ కార్మికులు, అందులో 47 రోజులు ఉద్యమం జరిగితే, స్ట్రైక్ జరిగితే 5 ఆత్మహత్య చేసుకున్నారు, 7 హార్ట్ అటాక్తో చచ్చిపోయారు, గుండెపోటుతో చచ్చిపోయినారు. అటువంటి పాలపక్షంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ వాళ్ళ పక్షాన ఉండి చేస్తే ఈ నియంత పాలన చేసినటువంటి కేసీఆర్ అటు ఈటెల రాజేందర్నే కాదు మాలాంటి వాళ్ళను కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? అదేదో అసైన్డ్ భూముల పేరుతోని ఆయనను మంత్రి పదవి నుంచి దించి ఆయనను అబాసుపాలు చేస్తున్నారు కదా మీరు. అది మీకు తెలియదా? ఒకవేళ అవినీతి పరుడో లేదా ఇంకేదైనా ఉంటే ఈటెల రాజేందర్ ఆయనకు తొత్తుగా ఉండాలి. ఆయనకు తొత్తుగా లేడు గనకనే ఆయన మీద ఒక కక్ష సాధింపు చర్యలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది. ఒక మంచి బలమైనటువంటి ఒక విద్యావేత్త, ఒక గొప్ప నాయకుని కూడా ఇలా పార్టీ మాకు అధ్యక్షునిగా ఇచ్చింది. ఆయన నాయకత్వంలో మేము ఏ మీమాంసాలు లేకుండా మా ఈటెల రాజేందర్ గారు ఈ మిగిలినటువంటి ఎంపీలంతా పనిచేస్తూ ఉన్నాం. ఆ పార్టీ పెరుగుతున్నది. ఈటెల రాజేందర్ అటువంటి వ్యక్తి, ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, ఒక బీసీ నాయకుడు రేపు ఎదగగలిగితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భవితవ్యం ఉండదని వేసేటువంటి ఒక అభూత కల్పన తప్ప ఇక్కడ ఇంకోటి లేదనేది నా ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు వేసే కమిషన్ CBCID ఏమేస్తున్నావు? సీరియల్ నడిపినట్టు. ఒక సీరియల్ అయిపోయినాక 5-6 సంవత్సరాలు నడుస్తుంది, అది అరగంట పావు గంట. అట్లా నువ్వు ఒక సీరియల్ తర్వాత సీరియల్ పెడుతున్నావు. నువ్వు ప్రజా ఆదరణ 18 నెలలనే కోల్పోయినావు కదా. 420 పథకాలు ఏమైనాయి? నువ్వు ఇచ్చిన 6 హామీలు ఏమైనాయి? అవి ప్రజల ఆదరణ కోల్పోయి ప్రజలలో వాళ్ళు చేసుకున్న సర్వే ప్రకారం రాబోయే రోజుల్లో 10 సీట్లు రావని వాళ్లకు తెలియడంతో కనీసం ఇట్లనన్నా ఏదైనా చేస్తే మాకేమైనా ఆదరణ దొరుకుతుందని ఈ కమిషన్లు, అటు ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజులు నడుస్తుందండి? ఇప్పుడు నిన్న నీ కమిషన్ కూడా ఎవరిని దోషిగా నిర్దేశించింది? ఎవరు దోషి అనేది? కేసీఆర్ దోషి, వీడు దొంగ, వీడు తిన్నడనేది ఏమైనా నిర్ధారణ జరిగిందా? ఏమీ లేదు. అందులో ఇటాటి తీసుకొచ్చి బీజేపీ పార్టీని అందులో
జమ చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీకి ఏం సంబంధం ఇది? బీజేపీ పార్టీ తోలు తీస్తామంటున్నారు. మేము అధికారంలో వస్తే మీలాగా ఈ తోలు తప్ప ఈ అటువంటి కమిషన్లు ఉండవు. తప్పు చేసినోని తోలు తీసేటువంటి వ్యక్తి మోడీ గారు. దానికి తగినట్టే మా దగ్గర మా నాయకులు ఉన్నారు. మిమ్మల్ని ఎవరు విడిచిపెడతారు? ప్రజలు మాకు అధికారం ఇచ్చి చూడండి ఒకసారి. ఈ బోకర్గాళ్లకు, ఈ బోకర్ వేషాలకు, ఈ తెలంగాణ ద్రోహులకు ఎవడైనా తెలంగాణ వచ్చిన వాళ్ళు? ఎవడైనా తెలంగాణ తెచ్చిన దానిలో ఎవడైనా ఉన్నాడా? ఎంతమంది ఉన్నారు దాంట్లో? వాళ్ళకి ఏం తెలుస్తూ ఉంది? మా నీళ్లు నిధులు ఉద్యోగాలు మేము చేస్తే ప్రజలకు సంబంధించి చేయండి ఏమన్నా. ఇప్పుడు మీరు 19 నెలలో ఏం అభివృద్ధి, ఏం పథకాలు, ఆ ఇచ్చే బియ్యంలో మాయేనా? నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కుమ్మట బాబు ఆధ్వర్యంలో మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి అలాగే ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మహనీయుల ఆశయ సాధన కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు ఆధ్వర్యంలో మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని అలాగే ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సుధాకర్, ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర ఇన్ఛార్జ్ భూంపల్లి భీమరావు, కాంగ్రెస్ నాయకులు చల్మేటి శివప్రసాద్, అందేస్వామి, భూపతి రెడ్డి, బాను, మురళి, సందీప్, రమేష్ పాల్గొన్నారు. ప్రజల ఆశ చూసినటువంటి కామ్రేడ్ గద్దర్ అన్న గారు మరణించి మా ప్రజల గుండెల నుంచి దూరం అవ్వడము చాలా బాధాకరము. అదేవిధంగా జయశంకర్ సార్ కూడా తెలంగాణ ఉద్యమానికి ఆయన సిద్ధాంతకర్తగా ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా కామ్రేడ్ గద్దర్ అన్న కూడా ఒక విప్లవోద్యమానికి భారతదేశ చరిత్రలో నిలబెట్టినటువంటి ఒక యుద్ధ నౌక కూడా చనిపోవడము, నేటి తరానికి ప్రజల గుండెల్లో లేకపోవడము, ప్రజల నుంచి దూరం అవ్వడము చాలా బాధాకరమైన విషయం. కామ్రేడ్ గద్దర్ అన్న వర్ధంతిని పురస్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిజాంపేట్ మండల్లో ఈరోజు గద్దర్ అన్న వర్ధంతి సందర్భంగా, జయశంకర్ సారు వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా మేము పూలమాలేసి ఆయనను స్మరించుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్ తరాలకు కూడా గద్దర్ చేసినటువంటి ఆయన త్యాగాలను, ఆయన ఒక ఆట పాట మాటను కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాబట్టి గద్దరన్న ఆశయాల విముక్తి సాధనకై గద్దరన్న కోసం ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో గద్దరన్న ఆశయాలను, ఆయన చివరి ఏ ఆశయం కోసమైతే ఉద్యమాలు చేసి అసూలు భాషలో ఆ గద్దరన్న యొక్క ఆలోచన విధానంలో ఈ బహుజన సామాజిక వర్గాలంతా నడవలసిన అవసరం ఉందని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పాత పెట్రోల్ బంకు ముందు ముత్తూట్ ఫిన్కార్ప్ లిమిటెడ్ను జోనల్ హెడ్ గంధం కృష్ణకుమార్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సంస్థ కేరళ నుంచి ప్రారంభమైందని తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ ముందు ముత్తూట్ ఫిన్కార్ప్ లిమిటెడ్ ను జోనల్ హెడ్ గంధం కృష్ణకుమార్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంస్థ కేరళ నుంచి ప్రారంభమైందన్నారు. మొత్తం 3600 బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. దీనిని హైదరాబాద్ జోన్ అని అంటారన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ హెడ్ గంధం కృష్ణకుమార్, రీజనల్ మేనేజర్ శ్రీపాల్ శాస్త్రి, ఏరియా మేనేజర్ అమర్నాథ్, రామాయంపేట బ్రాంచ్ మేనేజర్ శేఖర్ రెడ్డి, నందిని, వనిత, శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. సో ఇది వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ కేరళ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 3600 బ్రాంచెస్ అక్రాస్ పాన్ ఇండియాలో 3600 బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట. ఈ ఇక్కడ హైదరాబాద్ జోన్ అంటారు, విచ్ కమ్స్ అండర్ తెలంగాణ అంతా కూడా హైదరాబాద్ జోన్ కింద వస్తుంది. ఇక్కడ 223 బ్రాంచెస్ ఉన్నాయి. వేర్ స్మాల్ ఏరియాస్లో కూడా విలేజెస్లో మాది బ్రాంచెస్ ఉన్నాయి. We are catering not only for gold loan, almost 32 product lines ఉన్నాయి మా దగ్గర. సో డిఫరెంట్ ప్రోడక్ట్ లైన్స్ ఉన్నాయి. అది హోమ్ లోన్స్ అనుకోండి, లేకపోతే పర్సనల్ లోన్స్ అనుకోండి, లేకపోతే గోల్డ్ కూడా ఈఎంఐలో ఇస్తామన్నమాట. ఎవరైనా కొనుక్కుంటే ఆన్లైన్ ప్రైస్లో మేము ఇస్తామన్నమాట. సో లాట్ ఆఫ్ ప్రోడక్ట్ లైన్స్. ఇవి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు మనీ, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే రిలేషన్స్ ఇక్కడ పనిచేస్తుంటారు, ఊళ్ళల్లో పనిచేస్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడో ఉంటారు, వాళ్ళకి మెయింటెనెన్స్కి డబ్బులు పంపించాలి. సో అట్లాంటివి కూడా సౌకర్యాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి, వెహికల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి, లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి. ఐ మీన్ లైక్
పాన్ కార్డ్స్ దగ్గర నుంచి పాన్ కార్డ్ కూడా పోగలరు బయటికి. లేదు ఏటీఎం, ఇక్కడ ఏటీఎం కూడా సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ లోన్ కోసం వస్తారు, చాలామంది వస్తారు, అందరికీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది అమౌంట్. కానీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళ డైలీ నీడ్స్ కోసము 1000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు విత్డ్రా చేసుకోవాలి పక్క నుంచి పోయేసి ఏటీఎంలో. ఆ చేసుకోలేదో ఎక్కడో పక్కన పోయేసి విత్డ్రా చేసుకోవాలి తప్ప ఇక్కడే చేసుకోవచ్చు డబ్బులు కూడా. సో అలా 32 ప్రోడక్ట్ లైన్స్ ఉన్నాయి మా దగ్గర. ఒక్క కాసా ఇవి కాకుండా, చెక్ బుక్ ఫెసిలిటీ కాకుండా వేరేవన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ టేక్ ఆల్ ది సర్వీసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ శేఖర్ ఉన్నారు, శేఖర్తో మాట్లాడచ్చు. ఏరియా మేనేజర్ అమర్నాథ్, రీజనల్ మేనేజర్ శాస్త్రి గారు. సో టోటల్ టీమ్ అంతా ఉంటుంది సపోర్ట్ చేస్తానికి. ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా యూ కెన్ ఆస్క్. సేవింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, ప్లస్ నేషనల్ సేవింగ్ ఎన్సిడి ఉంది, నాన్ డిబెంచర్ ఇవన్నమాట. సో lot of product lines are there. Please take care of those things. Take the services. Thank you. అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించాలని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో నిజాంపేట మండల డిప్యూటీ తహసీల్దార్ రమేశ్రీకి వినతి పత్రాన్ని అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించాలని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్లు పెద్ద ఎత్తున పాల్గొని నిజాంపేట మండల డిప్యూటీ తహసీల్దార్ రమేశ్రీకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు సుమారు 40 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సేవలు అందిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను అంగన్వాడీల ద్వారానే సమర్థవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పిఎంశ్రీ విద్యకు అదనపు పాఠశాలలు ప్రారంభిస్తే 3 నుంచి 5 సంవత్సరాల విద్యార్థులందరూ ప్రీ ప్రైమరీ పాఠశాలలను చేరితే అంగన్వాడీ కేంద్రాలు ఎత్తేసే ప్రమాదం ఉందన్నారు. ప్రీ ప్రైమరీ పిఎంశ్రీ పథకాన్ని కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ చిన్నారుల విద్యా బోధనా బాధ్యతను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు ఇవ్వాలని, విద్యా వాలంటీర్లకు ఇచ్చే వేతనాన్ని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సంబంధిత పనులే కాకుండా అదనపు పనులను అంగన్వాడీలకు అప్పగించడం ప్రభుత్వం మానుకోవాలన్నారు. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు 4 ఊర్లకు స్టార్ట్ చేసినామని చెప్పారు. దాని మూలంగా అప్పుడు మాకేమో ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేస్తామని చెప్పి స్కూళ్ళకి పంపించారు. ఇప్పుడేమో స్కూళ్ళ నుంచి బయటకు వెళ్ళాలంటే వాళ్ళు కూడా పిల్లలే కదా. మాకు వచ్చే పిల్లలు కూడా 3+, 4+ పిల్లలు వస్తారు, 5+ పిల్లలు కూడా ఉంటారు. కొన్ని స్కూళ్ళలో 5+ పిల్లలు కూడా ఉన్నారు. మేము కరెక్ట్గా బోధన చేయనప్పుడు మీరు ప్రశ్నించండి, మేము దానికి ఓకే. కానీ మీరు అనవసరంగా ఇప్పుడు మమ్మల్ని వచ్చి నైట్కి ఖాళీ చేయాలంటే చిన్నపిల్లల్ని తీసుకొని మీరు ఏ రోడ్ మీద ఉంటాము? ఇప్పుడు అది కూడా గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి. ప్రీ ప్రైమరీ అని చెప్పేసి మాకు బోర్డులు ఇచ్చారు, మాకు కూడా ప్రీ స్కూల్ కిట్స్ ఇస్తారు, పిల్లలకి ర్యాక్లు అవన్నీ ఇచ్చేసారు. పిల్లలకు బుక్స్ అన్ని 3+, 4+ పిల్లలకి బుక్స్ రాయిస్తున్నాం, అన్నీ చేపిస్తున్నాం. అలాంటప్పుడు మమ్మల్నే తీసుకోకుండా వేరే వాళ్ళకి రాస్తే మేము కూడా ఇంటర్ చేసినాం, డిగ్రీ చేసి, పీజీ, బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు, టెట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకోకుండా వేరే వాళ్ళని 10th వాళ్ళని తీసుకుంటాము, 7th వాళ్ళని ఆయాకి తీసుకుంటాము, 10th వాళ్ళని ఇంటర్ చేసిన వాళ్ళని తీసుకుంటామంటే మా దాంట్లో కూడా ఎలిజిబుల్ ఉన్నారు కదా. అంతకుముందు చదువుకున్న వాళ్ళందరూ రిటైర్మెంట్ అయిపోయారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళనే తీసుకుంటారు కదా. ఇప్పుడు విద్యా విధానం చేయింది అని అంటారు. విద్యా విధానంలో మేము కూడా చెప్పేంత అర్హత మాకు కూడా ఉన్నది కదా. మేము కూడా అదే పిల్లలకు మేమే బోధిస్తామని చెప్పేసి మేము సిఐటి తరగతున్న డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజాంపేట ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ స్కూలు మరి నిజాంపేట మండలంలో 4 గ్రామాలకు రావడం అనేది జరిగింది. చాలా మంచిది, సంతోషపడుతున్నాం. ఎందుకంటే గ్రామంలో ప్రీ ప్రైమరీ వస్తే ప్రైవేట్ స్కూల్కు పంపించకుండా ఇంగ్లీష్ మీడియం నేర్పించడానికి కూడా అంగన్వాడీ టీచర్లు సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ 2 సంవత్సరాల క్రితం అంగన్వాడీ టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత బోర్డు కూడా ఇచ్చిర్రు, ప్రీ ప్రైమరీ అని బోర్డు కూడా ఇచ్చింది గవర్నమెంట్. మరి బోర్డు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళను సెలెక్ట్ చేస్తాము, మరి సెంటర్లను ఖాళీ చేయాలని చెప్పి ఈ ఎంఈఓ గారు చెప్తారు. ఎంఈఓ డిఓ గారికి చెప్పేది మేము ఒకటే విన్నపం, మీరు సెంటర్లు పెట్టడము చాలా సంతోషకరం, కానీ అంగన్వాడీ టీచర్లే అది నడిపిస్తారని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇప్పటికే మేము చాలాసార్లు స్ట్రగుల్ పడుతున్నాం. కమిషనరేట్లో కూడా లెటర్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇప్పటికైనా వాళ్ళు వెనుకకు తిప్పుకోకపోతే వేరే పెడితే మాత్రం టీచర్లను ఖాళీ చెయ్యమని అంటే మేము వెంటనే రోడ్ ఎక్కి ఎక్కడికక్కడ టెంట్లు వేసి నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి దళిత నాయకుడైన కొమ్ము విజయ్ కుమార్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దళిత నాయకులు. గజ్వేల్ అంబేద్కర్ భవన్లో దళిత సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత నాయకుడైన కొమ్ము విజయ్ కుమార్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తుమ్కుంట నర్సారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గజ్వేల్ అంబేద్కర్ భవన్ లో మంగళవారం దళిత సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివారం నాడు గజ్వేల్లోని SM ఫంక్షన్ హాల్లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ SCCL సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ కులం పేరుతో దూషించి అసభ్య పదజాలంతో తిడుతూ విజయ్ కుమార్ పై దాడి చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడాన్ని గజ్వేల్ అంబేద్కర్ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు దళిత నాయకులకు ఎదుగుదలను ఓర్వలేక దాడులకు దిగుతున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత నాయకులకు రక్షణ కరువైందనడానికి ఈ సంఘటన ఉదాహరణ అన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు దళిత మంత్రి SC/ST కమిషన్ చైర్మన్ మరియు ఉన్నత అధికారులు ముందటనే ఒక దళిత నాయకుడిపైన దాడి చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా పార్టీలో ఉన్న దళిత నాయకులను కులం పేరుతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 24 గంటల్లో నర్సారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో MRPS గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉబ్బని ఆంజనేయులు మాదిగా, MRPS సీనియర్ నేత మైనా రాములు మాదిగా, దళిత సంఘాల నాయకులు పొన్నాల కుమార్ మాదిగా, MRPS జగదేపూర్ మర్కూక్ మండల కమిటీ అధ్యక్షులు పోసన్పల్లి రాజు మాదిగా, మొండి రమేష్ మాదిగా, దళిత సంఘాల నాయకులు మన్నెల్లి స్వామి, ముండ్రాతి కృష్ణ, బురుగుపల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా గజ్వేల్లో జరిగినటువంటి SM ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి పంపిణీ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ గారు, అలాగే SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు, అలాగే సిద్దిపేట జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ మేడం గారి సమక్షంలో జరిగినటువంటి రేషన్ కార్డు పంపిణీలో మరి దళిత నాయకుడు, యువ నాయకుడు కొమ్ము విజయ్ గారి పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ దాడిలో మరి తుమ్కుంట నర్సారెడ్డి గారు మరి వారిని స్టేజ్ పైకి పిలవలేదన్న నేపంతో ఒక దళితుడైనటువంటి మరి విజయ్ పైన దాడిని ఒక సిగ్గుమాల చర్యగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అంటే దళితుల పాటని చెప్పుకునే నీవు మరి ఒక దళిత మంత్రి ముంగటనే ఒక దళితుల పైన చేయి చేసుకోవడం అంటే సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి మీ పార్టీలో సమసామాజిక న్యాయం అంటే ఇదేనా అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ మీ దళిత సంఘాల సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పోలీస్ వ్యవస్థ మరి వెంటనే తుమ్కుంట నర్సారెడ్డి గారి పైన జరిగినట్టు మరి నామోదైనటువంటి కేసును మరి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. 24 గంటల లోపు అరెస్టు కాని పక్షంలో జరగబోయే పరిణామాలకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో మరి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ గారు దళిత మంత్రి అయి ఉండి కూడా ఆ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ దళితులకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ అధినాయకత్వం ఈరోజు దళిత నాయకుడు సభ అధిపతిగా ఉండి ముఖ్య నాయకుడిగా ఉండి జరుగుతున్న ఆ సందర్భంలో ఒక దళితుడైనటువంటి
ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిని మరి ఈ రకంగా కుల వివక్షతతో బూతులు తిరుగుతూ కుల అహంకారంతో మాట్లాడుతూ మాదిగ జాతిని దళిత జాతిని కించపరిచే విధంగా దాడి చేయడం అనేది దళిత సమాజం మొత్తము తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా దళితులు ఏ పార్టీలో ఉన్నా దళితుల యొక్క అభ్యున్నతిని ఆకాంక్షించేది మన ఎంఆర్పిఎస్. మరి ఆ దళితుడు టీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా ఎదగాలని బలంగా కోరుకుంటుంది ఎంఆర్పిఎస్. ఇలాంటి సందర్భంలో ఎంఆర్పిఎస్ మరి దళిత నాయకుడైనటువంటి ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడైనటువంటి కొమ్ము విజయన్న గారికి మరి పూర్తి స్థాయిలో అండదండలు అందించడానికి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ ఐక్యం చేసి మరి ఏదైతే పిఎస్లో పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం వెంటనే మరి మా నాయకుడిని ఎవరైతే కించపరిచే విధంగా మాట్లాడారో ఖచ్చితంగా అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో దళిత సంఘాలంతా కలిసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టి తనకు బుద్ధి చెప్పే ప్రయత్నం ఈ సందర్భంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొమ్ము విజయన్న ఏమాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ ఎదుగుదలకు నీ అభివృద్ధికి మాదిగ దండోరా ఏళ్లవేళలా అండదండలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వెంటనే గజ్వేల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ నీచమైన ప్రక్రియను మరి ఈ ప్రక్రియకు బాధ్యులైనటువంటి తుంపుట్ట నర్సారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి గీతారెడ్డి పీరియడ్లో రెడ్డి సామాజిక వర్గానికి సెకండ్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఒక జిల్లా అధ్యక్షుడిగా మాత్రమే ఉండి ఒక దళితుని అణిచివేయాలని చూడటము నిజంగా నీ యొక్క కుల అహంకారానికి మరి ఇది ఒక అదిగా కనిపిస్తుంది. కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన పేపర్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాగితాలు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుందని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని పేపర్లు వెంట ఉంచుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని ఆయన వాహనదారులకు సూచించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఆయన వాహనదారులకు సూచించారు. ఎస్పీ గారి సూచనల మేరకు ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా శంకరంపేట గ్రామ శివార్లో విద్యపల్లి జంక్షన్లో వాహనాలు తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా హెల్మెట్ లేని ప్రయాణము మరియు లైసెన్సు, ఇన్సూరెన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది. అదే ముఖ్యంగా వాహనదారులు ఎవరు కూడా మద్యం తాగి వాహనం నడపకూడదు. ఎందుకంటే ఒకసారి మద్యం తాగితే మనకన్నా ప్రమాదం జరగవచ్చు, కానీ అదేవిధంగా ఎదురుగా ఉన్న వ్యక్తులు కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తులు ఎవరు కూడా మద్యం తాగకుండా మద్యం తాగి వాహనం నడిపితే ఖచ్చితంగా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి బైకును సీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మద్యం తాగి వాహనం నడిపితే అట్టి వ్యక్తులకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. కాబట్టి ఎవరు కూడా మద్యం తాగి వాహనం నడపకూడదు. అదేవిధంగా హెల్మెట్ కూడా తప్పనిసరిగా ధరించాలని తెలియజేయడం జరుగుతుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మాసేపేట, వెల్దుర్తి మండలాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై తనిఖీ వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆ కార్యక్రమానికి అదనపు డిఆర్డీఏ రంగాచార్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అవకతవకలపై వివరాలు సేకరించారు. ఇలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించి వాటి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అవినీతికి పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ రాజేందర్ రెడ్డి, ఎస్ఆర్పి పాండురంగారావు, ఎంపీడీఓ ఉమాదేవి, మాసాయిపేట ఎంపీడీఓ జ్ఞానేశ్వర్, ఏపీఓ రాజు తదితరులు పాల్గొన్నారు. సో దాదాపు 10 కోట్లు మనం ఎక్స్పెండిచర్ చేస్తే ఆల్మోస్ట్ 10 కోట్లు. ఇప్పుడు వచ్చింది రికవరీ వచ్చేసి 59,000 వచ్చింది, ఆల్మోస్ట్ 0.005. సో ఇట్లాంటి రికవరీ కూడా ఉండకుండా చూసుకోవాలి. గతంలో జరిగిన సొసైటీకి ఈ సొసైటీకి డిఫరెన్స్ అనేది ఉండాలి. సో మనము చెప్పుకుంటే కాదు కుదరదు, ఇది కూడా రాకూడదు. చాలా మిస్టేక్స్ ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్స్ కాదు, ఈ ప్రొసీడింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి రికవరీస్ కానీ ఇలాంటి ఇష్యూస్ కానీ లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఆడిట్ అయింది, అయిపోయింది, చేతులు కుదరదు. సో రేపటి నుంచే మనం జరిగినట్టు పొరపాట్లని దాని మీద మనం అవగాహన తెచ్చుకొని నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోవాల్సిందిగా ఫీల్డ్ అసెట్లకి అట్లాగే ఫీల్డ్ అసెట్లు కూడా జరిగినటువంటి చేస్తున్నట్టు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు గొప్పగా ఉన్నటువంటి ఓపికతో చాలా పేషెన్స్తో నాకు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హెచ్ఆర్ సార్ కూడా థ్యాంక్ యూ, ఎస్ఆర్పి గారికి అందరికీ థ్యాంక్స్, డిఆర్పీలకు కూడా అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మనం ఉండాలి, నెక్స్ట్ టైం ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే ఫీల్డర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆడిట్ ఇచ్చినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో రికార్డ్ అందరూ కూడా హ్యాండ్ అవుట్ చేసుకోవాలి. హ్యాండ్ అవుట్ చేసుకున్న తర్వాత వెళ్ళాలి, ఎవరు కూడా వెళ్ళగడానికి లేదు. సో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన బాధ్యత టెక్నికల్స్ తీసుకొని అన్ని రికార్డుని చేసుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళాల్సిన రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మన ఏదో ఉద్దేశపూర్వకంగా ఏదో కావాల్సి అనే కక్షపూర్వకంగా కాకుండా ఒకటే కొమ్మ 2 చెట్లు ఆటాను. వాటిలా ఒక చెట్టు 2 కొమ్మలు ఓకేనా. కాకపోతే సోషల్ ఏం చేస్తుందంటే గుర్తు చేస్తుంది ఇలాంటి చేసిన పొరపాట్లు నెక్స్ట్ వచ్చే ఫైనాన్స్ ఇయర్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉపాధి పథకాన్ని సజావుగా మరింత ఎక్కువ మ్యాండేట్స్లు కల్పిస్తూ మరింత ఎక్కువ వర్క్ కల్పిస్తూ ఉన్న జాబ్ కార్డులకు మనకి ఎన్నైతే యాక్టివ్ జాబ్ అన్ని జాబ్ కార్డులు 100 రోజులు అని కల్పిస్తూ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు లేకుండా విజయవంతంగా ఉపాధి పథకాన్ని కొనసాగించడానికే సోషల్ ముఖ్య ఉద్దేశం. పారదర్శకత మరియు జవాబుదారితనాన్ని పెంపొందించడానికే సోషల్ యొక్క ముఖ్య ఉద్దేశము. మా ప్లేస్లో మీరు కూడా ఉంటే మీరు కూడా అదే డ్యూటీ చేస్తారు, మీ ప్లేస్లో మేము ఎవరి డ్యూటీ అలా చేస్తారు, ఎవరు అనుభవిస్తారు. దయచేసి ఎవరు కూడా సోషల్ ఐడెంటిటీ ఉద్దేశపూర్వకానికి లేదు. నెక్స్ట్ జరిగే సోషల్ ఐడెంటిటీ నెక్స్ట్ జరిగే పదాలకు మనం ఇప్పుడు గుర్తించిన అంశాలలో ఎలాంటి పొరపాటు రాకుండా ఇంకా మంచిగా నీట్గా రికార్డ్ కానివ్వండి, మీకు వర్క్ సంబంధించిన ఫోటోస్ కానివ్వండి, ఫీల్డ్ వెరిఫికేషన్ ఫీల్డ్స్ కానివ్వండి అన్నీ కూడా మంచిగా ఇప్పుడు దీనికన్నా మెరుగ్గా చేస్తారని మేము అనుకుంటున్నాము. అయితే ఈరోజు జరిగిన పొద్దుగాల జరిగిన పబ్లిక్ మీటింగ్లో రికవరీ ఆర్డర్ ఏఆర్డీఓ సార్ గారు, ప్రెసిడెంట్ అధికారి గారు రికవరీ ఆర్డర్ 50,490 రూపాయలకు రికవరీకి జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మండల మొత్తం పెట్టి తర్వాత 20,000 రూపాయలు పెనాల్టీ విధించడం ఓకేనా. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే దానికి కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి మన విధులు మనం సక్రమంగా నిర్వహిస్తే బాగుంటుందని మా యొక్క ముఖ్య ఉద్దేశము. తర్వాత చిన్న చిన్న పొరపాట్లు అనేది పథకాలు ఉంటుంది. ఉపాధి పథకం అనేది ఒక సముద్రం లాంటిది, దానిలో వల్ల ఎన్ఐసి వచ్చింది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అన్న కలెక్టర్. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న హైమావతి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకుల నిరసన. నర్సారెడ్డిపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడి. జగిత్యాల ఆర్డీఓ ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.
22,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ డీటీఓ బద్రునాయక్. రామయ్యంపేట పట్టణంలో ముతూట్ ఫిన్కార్ప్ లిమిటెడ్ ను ప్రారంభించిన జోనల్ హెడ్. ఇవి 3,600 బ్రాంచ్లు ఉన్నాయన్న గంధం కృష్ణకుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.